అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో మార్చి 31లోగా నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ పోర్టల్ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6 లక్షల మందికి పైగా కార్మికులు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా వారందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయవలసి ఉందని పేర్కొన్నారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేని వారు అర్హులని కలెక్టర్ తెలియజేశారు. మీతో కాంటాక్ట్ లో మీకు డైరెక్ట్ గా కానీ లేకపోతే మీ కింద సబార్డినేట్స్ తో కానీ కాంటాక్ట్ లోకి వచ్చే అనార్గనైజ్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐడెంటిఫై చేస్తుంది. మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ కొంత రిజిస్ట్రేషన్ జరిగాయి కాబట్టి మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న అనార్గనైజ్ సెక్టర్స్ లో ఉన్న ఎంప్లాయీస్ 100% దీంట్లో రిజిస్టర్ అవ్వాలనేది ఉద్దేశం. ఓకే, సో నేను వరుస డిపార్ట్మెంట్స్ వైజ్ చెప్తూ వస్తాను. అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అనిమల్ హస్బెండ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? పిలవలేదా? అనిమల్ హస్బెండ్ కూడా చెప్తాను. అనిమల్ హస్బెండ్ చెప్పినా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ పిఓసి మీరే హ్యాండిల్ చేస్తారు కదా. లెదర్ వర్కర్స్, హ్యాండ్లూమ్స్ కానీ లెదర్ వర్కర్స్ హ్యాండ్లూమ్ సైడ్ మీకు ఉండదు కదా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. మీ దాంట్లో లెదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కడ? అది ఇప్పుడు యాక్టివ్ కాదు. మీ దగ్గర లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమైనా తెలియదు. కలిపి